తాజాలైన మాజీలైన ప్రజాప్రతినిధులపై ఇటీవలి కాలంలో సెక్సువల్ హరాస్మెంట్ల ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సాయం కోసం వచ్చిన వారిని నయానో భయానో లోబర్చుకొని టార్చర్ పెడుతున్నారు. అవసరాలకు అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. అధికార బలంతో ఇటు మహిళలను, యువతులపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. బలవంతంగా బాధితుల నోర్లు నొక్కేస్తున్నారు. వరుసగా వెలుగు చూస్తున్న అటువంటి నేతల బాగోతాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఆ పదవులకే చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అధికార బలం, పదవి ఉందన్న ధైర్యంతో ఎంతకైనా తెగబడొచ్చు అనుకుంటున్నారు. నమ్మి వచ్చిన వారిని నయవంచనకు గురి చేస్తున్నారు. కోరిక తీర్చకపోతే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. కన్ను పడిందంటే చాలు తమ వశమవ్వాలనుకున్న వికృత మనస్తత్వాలు కొందరు ప్రజాప్రతినిధుల్లో పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీపై ఆరోపణలు చేయడం సులువే. అయితే వారిపై కేసులు నమోదు చేయడానికి ముందుకొచ్చేదెవరు? ఆధారాలు కావాలంటారు. అందుకే కొందరు ధైర్యం చేసి వారి అసలు స్వరూపం బయటపెట్టేందుకు ప్రాణాలకు తెగించి ఎవిడెన్సులు సేకరిస్తున్నారు. తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ బాధితురాలు చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కోరిక తీర్చకపోతే చంపేస్తామని బెదిరించాడని బాధితురాలు అంటోంది. చెల్లి అంటూనే తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు అంటోంది. 2019లో సత్యవేడు నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం తాజా ఎన్నికల్లో టీడీపీ టికెట్పై మళ్లీ గెలిచారు. ఆదిమూలం బాధితులు ఇంకా చాలా మందే ఉన్నారని బాధితురాలు చెబుతోంది. ఒక్క ఆదిమూలం ఇష్యూనే కాదు, ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయ నేతల లైంగిక దాడులు, రాసలీలలపై రోజుకో వీడియో బయటకొస్తూనే ఉంది. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. ఓ మహిళతో వీడియో కాల్లో రొమాన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో మాట్లాడుతూ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లు ఉన్న వీడియో సర్క్యులేట్ అయ్యింది. కారు డ్రైవర్ను హత్య చేసిన కేసులో పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి రాగా తాజాగా రొమాన్స్ వీడియోతో మరింతగా పార్టీ డిఫెన్స్లో పడింది. అయితే అది మార్ఫింగ్ చేసిన వీడియో అని వేరే కంటెంట్ వీడియో కలిపారని అనంతబాబు క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. అంతకుముందు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సంచలనం రేపింది. గోరంట్ల మాధవ్ టేపులు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మహిళతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడిన టేపులు వైరల్ అయ్యాయి. నాడు ఎంపీ పదవిలో ఉండి ఇలా చేయడమేంటని తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాను అమెరికాలో జిమ్ చేస్తున్న టైంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారని అప్పట్లో వివరణ ఇచ్చుకున్నా వర్కౌట్ కాలేదు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఓ యువతిపై గత 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మొన్నటిదాకా పదవిలో ఉండడంతో బాధితురాలు మౌనంగా భరిస్తూ వచ్చింది. ప్రభుత్వం మారడంతో ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు 2 టౌన్ పిఎస్లో కంప్లైంట్ చేయగా సుధాకర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అరెస్టు కూడా అయ్యారు. మానసికంగా, శారీరకంగా హింసించారని, అతడి భార్య ఇంట్లో లేనప్పుడు అశ్లీల ఫోటోలు చూపించి బలవంతం చేసేవారని బాధితురాలు వాపోయింది. అతడి నిజస్వరూపం బయటపెట్టాలన్న ఉద్దేశంతో సెల్ ఫోన్లో ఆ వేధింపులను సీక్రెట్గా రికార్డ్ చేసింది బాధితురాలు. అంతకుముందు వైసీపీ ముఖ్య నేతలైన అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసులపైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అంబటిపై కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. గతంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ఏంటని విమర్శలు వచ్చాయి. అయితే తనపై కావాలనే బురద జల్లుతున్నారని ఇద్దరు నేతలు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే, బయటికి రానివి ఎన్నో ఉంటున్నాయా అన్న చర్చ జరుగుతోంది. పదవిలో ఉండడంతో విషయాలు బయటపెట్టలేక లోలోపల కుమిలిపోతున్నారా అన్నది కూడా తాజా ఘటనలతో వెలుగులోకి వస్తోంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఆ పదవులకు వన్నె తేవడం మాట అటుంచితే ప్రజాప్రతినిధి అంటే ఇంతేనా అన్న పొజిషన్కు తీసుకువెళ్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.